ఫ్రెండ్స్, కొత్త ఛార్జింగ్ పాయింట్. యాక్చువల్గా పాయింట్ కాదు, ఒక అతను దయదలిసి తోడుచుకుంటుంటే వెళ్తుంటే ఇచ్చారనమాట. ఇతను షాప్ అతను ఇతను పూల వ్యాపారం చేస్తారు ఇక్కడ టెంపుల్ దగ్గర. ఇది ఛార్జింగ్ పాయింట్ షాప్ది. మన ఛార్జింగ్ 6% ఛార్జింగ్ ఎక్కింది. అంటే ఒక 6% అంటే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ టు ఇతను మీ పేరే? రామకృష్ణ గారు. థ్యాంక్స్ అండి రామకృష్ణ గారు. ఇతను సో గోయింగ్ టు ఛార్జింగ్ స్టేషన్. ఫ్రెండ్స్, న్యూ ఛార్జింగ్ పాయింట్ ఇన్ తణుకు నియర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్. ఓకే, 5% ఛార్జింగ్ ఉంది. సో థ్యాంక్స్ టు యాథర్ ఛార్జింగ్ స్టేషన్. ఇదైనా బతికించింది. సో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అక్కడ ఉందన్నమాట. ఇది ఎస్ఎఫ్ఎస్ స్కూల్ తణుకులో. ఇది ఛార్జింగ్ స్టేషన్. ఇది మన బుజ్జి. ఓకే, ఒక అరగంట ఛార్జింగ్ పెట్టుకొని రాజమండ్రి వెళ్ళిపోయి డిన్నర్ చేయాలి హాస్టల్లో. ఫ్రెండ్స్, 30% ఎక్కించాను. ఇక్కడ 36 చూపిస్తుంది. 40 వచ్చేద్ది. 40 రాకపోయినా అక్కడ దగ్గరలో ఎలాగా రాజమండ్రి దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా. ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోయినా హాస్టల్ ఉంది కాబట్టి హాస్టల్ వరకు వచ్చేస్తే హాస్టల్లో ఛార్జింగ్ పెడిసి రేపు మార్నింగ్ వరకు ఉంటాను. థ్యాంక్ యూ. కొంచెం లేట్గా అయినా ఛార్జింగ్ ఎక్కించావు, పని చేసావు. థ్యాంక్ యూ. లవ్ యూ బుజ్జి. ఐ లవ్ యూ అసలు. ఇది నా లవరే, ఇది కూడా నా లవరే, అన్నీ నా లవర్సే. ఓకే, బాయ్. గోయింగ్ టు హాస్టల్. ఫ్రెండ్స్, హాస్టల్కి వచ్చాం. 10 అయింది. ఛార్జింగ్ 8% ఉంది. డిన్నర్ చేయాలి, ఆకలి వేస్తుంది. బాయ్, గుడ్ నైట్. యాక్చువల్గా ఈరోజు డిన్నర్ ఎగ్ కర్రీ అంట. ఎగ్స్ అయిపోయాయి హాస్టల్లో. గుడ్ నైట్. పెద్ద వర్షం, చాలా పెద్ద వర్షం. టైం 4:30 అయింది. కరెంటు పోయింది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై బెడ్. దిస్ ఈజ్ మై హాస్టల్ రూమ్. దిస్ ఈజ్ శివ బాయ్స్ హాస్టల్ ఇన్ రాజమండ్రి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. రాజమండ్రి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. 2 టెంపుల్స్ ఉన్నాయి. 2 టెంపుల్స్కి విజిట్ చేసేసి, ఒకటి మహాకాళేశ్వరి, ఇంకొకటి ఇస్కాన్ టెంపుల్. ఆ 2 విజిట్ చేసి ఏలూరు వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాను. ఇది నేను స్టే చేసిన బాయ్స్ హాస్టల్, శివ బాయ్స్ హాస్టల్. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. ఇది శివ బాయ్స్ హాస్టల్. పర్లేదు, పార్కింగ్ ఏరియా ఉంది. కిందన లంచ్ చేయవచ్చు, అదే ఫుడ్ కిందన. తర్వాత ఇది 3 ఫ్లోర్స్ 2 ఫ్లోర్స్ ఉంటుంది. పెద్దదే, పర్లేదు. ప్రాబ్లం ఏంటో తెలీదు నాకు. 90% వరకే ఛార్జింగ్ ఎక్కింది. సో 5,390 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. హాస్టల్ వేకేట్ చేస్తాం. గోయింగ్ టు మహాకాళేశ్వర్ అండ్ ఇస్కాన్ టెంపుల్స్, రాజమండ్రి. యో సూపర్ ఉంది టెంపుల్. ఫ్రెండ్స్, 41 టెంపుల్స్ విజిట్ చేశాను ఇప్పటి వరకు. 41st టెంపుల్ శ్రీ మహాకాళేశ్వర్ టెంపుల్ ఇన్ రాజమండ్రి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనమే అభిషేకం చేసుకోవచ్చు శివుడికి. అండ్ ఎవ్రీ మండే మార్నింగ్ 4:30 ఆ టైంలో వస్తే
వైట్ పంచ్ కట్టుకొని ఓన్లీ వైట్ పంచ్ కట్టుకొని వస్తే చిదాభస్మంతో మనమే అభిషేకం చేయొచ్చు స్వామివారికి. అలా చేసిన తర్వాత ఏ గుడికి వెళ్ళాలన్నా సరే స్నానం చేసి వెళ్ళాలి. మనమే అభిషేకం చేయొచ్చు స్వామివారికి. చాలా శివలింగాలు ఉన్నాయి, ఇక్కడ చేయొచ్చు పాలతో అభిషేకం రోజు చేసుకోవచ్చు. లోపల మెయిన్ టెంపుల్లో మాత్రం, గర్భగుడిలో మాత్రం శివుడికి అభిషేకం చిదాభస్మంతో ఎవ్రీ వీక్ మండే మార్నింగ్ 4:30కి తెల్ల పంచి కట్టుకొని వస్తే అభిషేకం చేయొచ్చు అనమాట. ఇలా ప్రదక్షిణ చేయాలి. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత అటువైపు నుండి ఎంట్రీ. బాగుంది, సూపర్. దేవుడు లోపల ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాథుడు, రాధాకృష్ణులు. పులిహోర ప్రసాదం ఇన్ ఇస్కాన్ టెంపుల్. ఫోన్ కెమెరా దగ్గర స్క్రీన్ గార్డ్ డ్యామేజ్ అయింది, కొంచెం అర్థం చేసుకోండి. తీసేంత వరకు ఇలాగే ఉంటుంది. ఓకే, సూపర్ ఉంది, అద్భుతం, అమోఘం. ఫ్రెండ్స్, 42 టెంపుల్స్ విజిట్ చేశాను ఇప్పటివరకు. ఇస్కాన్ టెంపుల్లోని పులిహోర ప్రసాదం అద్భుతంగా ఉంది. తీర్థం అమృతం లాగా ఉంది ఫ్రెండ్స్. పాయసం కూడా అమృతం లాగా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది, హ్యాపీ. యాక్చువల్గా నాకు ఇక్కడ 2 టెంపుల్సే తెలుసు, ఇంకొక టెంపుల్ తెలీదు. మహాకాళేశ్వర్ అండ్ ఇస్కాన్ టెంపుల్ అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఇంకొక టెంపుల్ ఉంది పక్కనే, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది రాజమండ్రిలో. సో మొదటిగా 3 రాజమండ్రి దగ్గరలో చూస్తున్నానని సో దేవుడు పిలిచాడనమాట. వెళ్తున్నాను 43rd టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్. గోదావరి, వినాయకుడి గుడి, అయ్యప్ప స్వామి గుడి, అవతల వైపు కుమారస్వామి గుడి. కుమారస్వామి టెంపుల్. మీ రాకపోయినా మీ గోత్రనామాలతో అమ్మవారి కుంకుమ పూజ చేయబడుతుంది. ఆఖరి రోజున స్వామి తిరణమయ్యప్ప స్వామి వారి రూపాయలండి. ప్రతి వారం తయారు చాలా మంచిదమ్మా. కొద్దిగా ఆడవాళ్ళు చేసుకోవాలి. ఆడవాళ్ళు అయ్యప్ప ఘాట్ దగ్గరికి వెళ్తున్నాను, చూద్దాం. ఈజ్ అయ్యప్ప స్వామి ఘాట్, అయ్యప్ప ఘాట్. గోదావరిలో చాలా ఘాట్స్ ఉన్నాయి, పుష్కర ఘాట్ అని ఇంకా ఏవేవో ఘాట్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చాం మనం. దిస్ ఈజ్ అయ్యప్ప స్వామి టెంపుల్. 43 temples visited successfully and going to ఏలూరు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ టెంపుల్ విజిట్. ఇది యాక్చువల్గా 43rd టెంపుల్. నాకు ఈరోజు ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేసినంత వరకు, మహాకాళేశ్వర టెంపుల్ విజిట్ చేసినంత వరకు తెలీదు. ఆ రెండే అనుకున్నాను. సో ఫైన్. నుండి ఏలూరు 96 కిలోమీటర్స్. వెళ్ళడానికి మినిమం ఇప్పుడు 10:15 అయింది. సో వెళ్ళేటప్పటికి 1:30 అబవ్ అయిపోతుంది, 2 o'clock అయిపోతుందేమో నాకు తెలిసి. దిస్ ఈస్ గోదావరి పుష్కర్ ఘాట్. గోదావరి 4th బ్రిడ్జ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ మీద రావడానికి ఒకసారి కూడా రాలేదని చెప్పేసి 6 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చాను ఫ్రెండ్స్ రాజమండ్రి నుండి. ఇంకా 70 కిలోమీటర్స్ ఛార్జింగ్ ఉంది.
5439 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఏలూరు ఏలూరు వచ్చేసాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఏలూరు బిఎస్ఎన్ఎల్ భవన్. ఎక్కడ సిమ్ములు పనిచేయవు. హాస్టల్కి వచ్చేసాం. ఫ్రీ వైఫై అంట. ఎన్ఆర్ఐ కాలేజ్ బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్. మనం ఇప్పటి వరకు 5498 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 19 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. అంటే దగ్గర 90% ఛార్జింగ్కి 130 కిలోమీటర్స్ 135 కిలోమీటర్స్ ఇస్తున్నట్టు. ఆ 10%కి 140 ఇస్తున్నట్టులే. ఫ్రెండ్స్, న్యూ ఛార్జింగ్ పాయింట్ ఇన్ ఏలూరు బాయ్స్ హాస్టల్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఛార్జింగ్ పాయింట్. దిస్ ఈజ్ ద హాస్టల్. ఇక్కడ ఇచ్చారు లొకేషన్. వైర్ ఎక్స్టెన్షన్ బాక్స్ యూజ్ అయిందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ హాస్టల్ లంచ్ ఇన్ ఏలూరు శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డిన్నర్ ఇన్ శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్. మిల్ మేకర్ కర్రీ, పప్పు అండ్ రసం. లక్ష్మీవారం మార్నింగ్ టిఫిన్ బోండా చట్నీ ఇన్ శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్.